జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కాదంటే భారతదేశం ఏమన్నా బొమ్మ, లేకపోతే భారతదేశంలో ఉండేవాళ్ళు ఏమన్నా మరబొమ్మలా? ఎవడు పడితే కూడా ఏడబడితే ఆడ కూర్చొని దీన్ని ఏదో అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్కి ప్లే చేసేటో ప్లే చేయాలంటే ఆ సినిమాల్లో కదా చూపించేటో ఏం ఆటలా? తొక్కిపారు తప్ప వల్ల ఒక్కొక్క నల్ల. దీనికి సంబంధించి మన దేశాన్ని వ్యతిరేకించే ఒక నీతి జాతి లేని ఊరకు ఒకటి ఉన్నది. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మీ కామెంట్ ఎట్లా ఉండాలంటే సల కాగే నూనె మాదిరి ఉండాలా, అట్లా ఉండాలా. అలాంటి కామెంట్లు మీ నుంచి అయితే నేను ఆశించా ఉండా. అసలు విషయానికి వద్దాం. జార్జ్ సోరెస్ ఎలాగైనా సరే భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి ఒక అమెరికన్ వ్యాపారవేత్త. ఎవడో అమెరికా ఓడు. ఈ బొచ్చుగాడు వీడు అమెరికాలో కూర్చొని వీడు భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి వీడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో హిందువులకు మద్దతుగా నిలిచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, అలాగే బజరంగ్ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలను దెబ్బతీయాలనే లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నాడు. ఇక ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ సంస్థలను దెబ్బతీయాలంటే మూటగా ఏం చేయాలంటే భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలి. భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారిని దెబ్బతీయాలి. ప్రధాని నరేంద్ర మోడీని దెబ్బతీయాలంటే భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి. భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలంటే భారత్లో ఉండేటువంటి వ్యాపారవేత్తలను దెబ్బ కొట్టాలా. మీకు అర్థమవుతుందా లాజిక్? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఉండదా? మీకు ఇంకో విషయం చెప్తా దీని సందర్భంగా. ఎందుకు తెలిసిన, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఆదాని వాళ్ళని, అంబానీ వాళ్ళని ఎప్పుడు చూసినా కానీ విమర్శిస్తూ ఉంటారు. ఏది బీజేపీకి వీళ్ళంతా ఫేవర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓయమ్మ బీజేపీ వీళ్ళకి ఏదో నెత్తిన కిరీటాలు పెడతామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఈ జార్జ్ సోరెస్ కింద చెంచాలు. అంటే చిల్లర బారేస్తే కుక్క కదా బిస్కెట్లు బారేసినట్టు బారేస్తే కుక్క ఎట్టక్క ఇరువల్ల కాడకి ఇరువల్ల తిరుగుతుందో అలాంటి వాళ్ళు అన్నమాట ఈ జార్జ్ సోరెస్ గాడికి, ఈ లంగాలో లఫంగ గాళ్ళంతా కూడా. ఈ క్రమంలో ఆసియాలోనే అతి పెద్ద కోటీశ్వరుడైనటువంటి గౌతమ్ అదానీ మీద ఈ జార్జ్ సోరెస్ కన్నుబడింది. అందుకు కారణాలు లేకపోలా. గౌతమ్ అదానీ ఒక పెద్ద వ్యాపారవేత్త. అంతేకాకుండా ఇటీవల వెలుగులోకి వస్తున్న మరొక మనమందరం కూడా సంతోషించదగ్గ విషయం ఏంటంటే, గౌతమ్ అదానీ హిందూ సంస్థలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటారని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం అయితే ఇది విన్న తర్వాత నా మనసుకు చాలా సంతోషం అనిపించింది. మామూలుగా అయితే కాదు, పైగా నరేంద్ర మోడీ గారికి బాగా కావాల్సిన మనిషి. దీంతో జార్జ్ సోరెస్ ముందుగా గౌతమ్ అదానీని దెబ్బతీయడానికి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాడు. ఇందుకోసం ఏంటంటే, అమెరికాకు చెందినటువంటి పనికిమాలిన హిడెన్బర్గ్ సంస్థ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు ఈ లఫంగగాడు. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించినాడు. భారతదేశంలోని సూడో సెక్యులర్ మీడియా ఉన్నది కదా, మనకి ఇరువల్లో ఉండే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వీళ్ళంతా డకోటాగాలు చాలా మంది ఉన్నారు. లేనిపోయినట్టు ఉండేనట్టు లేనట్టు అన్ని ప్రచారం చేసి పెద్ద ఎత్తున అయితే ప్రజలను తప్పుదా పట్టిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొనిపారు దొబ్బినాడు. ఇక సోకాళ్ళ మేధావులకు మిలియన్ల కొద్ది డాలర్లో కుంభవర్షం కురిపించాడు వాళ్ళని ఎత్తిన. ఇంకేం చేస్తారు? వాళ్ళకి దేశమా ఇంకేమన్నా? ఈ డబ్బు కోసము వీళ్ళు ఎంత దిగజారైనా పోతారు, వీళ్ళు ఏమైనా చేస్తారు. అంత లంగాగాళ్ళు, అంత లఫంగాళ్ళు. వాళ్ళకు బూతులు తిట్టాలంటే నాకు ఎన్నో తిట్టాలని ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని మాట్లాడలేం కాబట్టి గమ్మునుండా. అది ఇవన్నీ కూడా గౌతమ్ అదానీను డిఫేమ్ చేయడానికి జార్జ్ సోరెస్ ఇదంతా చేయడం గుర్తించుకోవాల్సిన విషయం ఇక్కడ. అయితే మొదట జార్జ్ సోరెస్ పన్నాగం పారింది. మొదటిసారి ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ రాగానే అందరూ అది నిజమని నమ్మి గౌతమ్ అదానీ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో గౌతమ్ అదానీ సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పగొలిపోయింది. అదానీ షేర్లు కూడా దారుణంగా పడిపోయినాయి. నేను నిజాయితీగా ఇంకొక మాట చెప్తున్నా. ఇదే అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టి అప్పట్లో ఆ టైంలో నేను కూడా ₹1,00,000 లాస్ అయినా. ఎందుకంటే అయినా కూడా పోయింది, నేను బాధేలా పోతాందని చెప్పి తెలిసినా కూడా అలాగే ఉంచిన దాన్ని. పోతాందని చెప్పి తెలిసినా కూడా అట్నే పెట్టినా. కానీ ఏంటంటే చివరికైతే జీరో అయిపోయింది. నాకు తెలుసు ఇది పోతుంది, ఆఖరిలో కొంత అయినా కూడా మిగిలించుకోవచ్చు అని చెప్పి నాకు ఉన్నింది. అట్లా నాకు అనిపించలే మనసుకు. బతికితే ఆయన బతుకుతాడు, లేకపోతే పోతే పని. ఆయన అంత పోయేటప్పుడు మంది లక్ష్యం ఉండదు అనిపించింది. మొత్తానికి అయితే జీరో అయిపోయింది. అలాంటిది మళ్ళీ ఆయన ఎదిగినాడు, అది వేరే విషయం. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన సెబీ ఏంటంటే ఈ హిడెన్బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసింది. అలాగే సుప్రీంకోర్టు కూడా హిడెన్బర్గ్ ఆరోపణలను తప్పుపట్టింది. అంతే. మళ్ళా ఏం జరిగిందంటే గౌతమ్ అదానీ పడిలేసినటువంటి కెరటం మాదిరిగా మళ్ళా పుంజుకున్నాడు. మామూలు కాదు, బుల్లెట్ స్పీడ్తో మళ్ళా ఉన్నత స్థాయికి అయితే చేరుకున్నాడు. మళ్ళా ఇప్పుడు 11.6 లక్షల కోట్ల రూపాయలతో ఆసియాలోనే అతిపెద్ద బిలియనీర్గా మారిపోయినాడు. దీంతో మళ్ళీ ఈ జార్జ్ సోరెస్కు ఈ హిడెన్బర్గ్ ద్వారా మళ్ళీ రిపోర్ట్ ఒకటి తయారు చేసి మళ్ళీ విడుదల చేయించాడు. చూడండి ఎన్ని కుట్రలు చూడండి. అంటే ఒక రాయి ట్రై చేసేది, తగిలితే తగిలినట్టు, లేదా తగలేదా మళ్ళీ ఇంకో ట్రై చేసేది, ఒకవేళ తగిలిందా
ఒకవేళ చిన్న దెబ్బ తగిలిందా లే ఇన్ని సెట్ అయినా చంపేయాలా, ఈసారి ఇప్పుడు ఇంతకుముందు ఈ రాయితో కొట్టినాము ఈసారి బండరాయి తేద్దాం అంటే వాడి జీవితంలో ఇంకా లేకుంటూ కొలుకూడదు, వాడిని చంపేయాలా, వాడిని శాశ్వతంగా సమాజ్ చేయాలనే ప్రయత్నం అనమాట ఇదంతా కూడా. అయితే ఈసారి ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ను ఎవరు కూడా నమ్మల. అసలు ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినట్టు కూడా భారతీయులు ఎవరు కూడా పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకుంటారు, అప్పటికే అందరికి కూడా ఒక అవగాహన వచ్చినది దీని వెనక పెద్ద కుట్ర జరిగిందని చెప్పేసి అందరికీ ఒక అవగాహన అయితే వచ్చింది. దీంతో ఈ జార్జ్ సోరెస్ ఆశలు అయితే అడియాసలు అయిపోయినాయి. జార్జ్ సోరెస్ అనుకున్నది సాధించలేకపోయినాడు. పైపెచ్చి ఏంటంటే గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో మళ్ళా అత్యున్నత స్థానానికి ఎగబాకడంతో పక్షవాతం వచ్చేవాడు మాదిరిగా కుప్పకూలిపోవడం జార్జ్ సోరెస్ వంతైంది. పైగా ఇప్పుడు 95% వృద్ధి రేటుతో అదానీ సంస్థలు అయితే దూసుకొని పోతున్నాయి. దీంతో జార్జ్ సోరెస్కు మరింత పెద్ద షాక్ తగిలినట్టింది. ఇకపై మళ్ళా జార్జ్ సోరెస్ ఎటువంటి పన్నాగాలు పడతాడో చూడాలా. ఇప్పటికైతే ఈ షాక్ల నుంచి జార్జ్ సోరెస్ తేరుకునే అవకాశమే లేదు, ఇదైతే పక్కా క్లియర్. కానీ ఒక మాట చెప్తున్నాయా ఇక్కడ మళ్ళా గుర్తు చేయాలా, అదానీ షేర్లు పడిపోయినప్పుడు అదానీ పతనం అయిపోయినప్పుడు జాతీయవాదులందరూ కూడా అదానికి అండగా నిలబడినారు. నిజంగా వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ దేశం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువుల కోసం, హిందూ సమాజం కోసం ఎవరైతే అండగా నిలబడతారో ఖచ్చితంగా వాళ్ళ కోసం అండగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉన్నది. అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయ్యా మహానుభావులారా మాతలారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్కి అండగా నిలవండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము ఇక్కడ పావుతుకపోయిన పిల్లర్లాగా అంతా స్ట్రాంగ్గా నిలబడుకొని మేము పనిచేయగలుగుతాం. ఎందుకంటే మా ధైర్యం మీరే, అది మీరు మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.